ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోజు రోజుకి మనుషులు ఎంత కఠినాత్మలాగా ప్రవర్తిస్తున్నారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక న్యూస్, ఒక కుటుంబం దేవుడి దగ్గరికి తన బిడ్డను తీసుకుని వెళ్తే ఏదో జాతర అంట. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి దేవుడి దగ్గరికి వెళ్తే వారు తక్కువ కులస్తులని లోపలికి రానివ్వకుండా అధికార బలం ఉందని చెప్పి కడుపులో ఆ చిన్న బిడ్డని 2 months బేబీని తంతే ఆవిడ చనిపోయిందంటండి. ఆ చిన్న పాప. అసలు ఎంత కఠినాత్మలాగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మనుషులు. నీకున్న అధికారాన్ని బట్టి ఏదైతే నువ్వు చేసిన కార్యమో అక్కడ ఒక బిడ్డ ప్రాణం పోయింది. ఈరోజు నేను ఒకటే అడుగుదాం అనుకుంటున్నాను, దేవుడి దగ్గర అసలు క్యాస్ట్లు ఏంటండి? ఏదైతే మనుషులందరూ క్రిస్టియానిటీలోకి మారిపోతున్నారు, చాలా మంది కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి, ఈ జరిగిపోతున్నాయని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, ఏదైతే నీ దేవుడిని నమ్ముకున్న విశ్వాసి నీ దగ్గరికి వస్తే, ఆ దేవుడి దగ్గరికి వస్తే మీరు చేసిన కార్యం ఏంటి? ఇక్కడ తన్ని ఒక పసి ప్రాణాన్ని తీసేశారు. అది ఏ మతమైనా, అది ఏ దేవుడైనా ఒక్కసారి మతాన్ని ఆచరించే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి సార్. వారికి కూడా పసి ప్రాణం అండి. ఏ క్యాస్ట్ అయినా మనుషుడికి ఉన్నది ఒకే ఎమోషన్, సేమ్ ఎమోషన్స్. కోస్తే వాళ్ళకి గ్రీన్ కలర్ వస్తుందా? లేదు. వాళ్ళకి కూడా రెడ్ వస్తుంది, వాళ్ళకి కూడా సేమ్ ఎమోషన్స్. మనం అందరం క్యాస్ట్ అనే హ్యుమానిటీని ఫాలో అవ్వాలి, కానీ ఏదో వారి పెద్ద వీరి సిద్ధం కాదు. ఏదైతే చేసిన కార్యం దేవుడు సంతోషపడతారో, నువ్వు ఏ విశ్వాసమైనా దేవుడు సంతోషపడుతున్నావు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీవెందుకు అనేక మందికి వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, నీ దగ్గర నిలబట్టలేదంటే ఇలాంటి కార్యాలు బట్టి. చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, ఇప్పటివరకు కన్వర్షన్ మాట్లాడి మేము కూడా మాట్లాడలేకపోతున్నాం ఇలాంటి కార్యాలను బట్టి. ముందు మా ఇంట్లో మేము చూసుకోవాలి అని. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అది ఏ దేవుడైనా, ఏ విశ్వాసమైనా, క్యాస్ట్ అనే దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేయగలుగుతావో దేవునికి దగ్గరగా అప్పుడు మనుషులందరూ వెళ్తారు, అప్పుడు యూనిటీలో ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి కార్యాలు దయతో చేయకండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక, కుటుంబానికి ఆదరణ కలిగించును గాక. ఆమేన్.